మెట్రో ప్రయాణికులకు ఊహించని అనుభవం ఎదురైంది. చెన్నైలో బ్లూ లైన్ అండర్ గ్రౌండ్ మెట్రో రైలు చెన్నై సెంట్రల్, హైకోర్టు స్టేషన్ల మధ్య విద్యుత్ అంతరాయం కారణంగా టన్నెల్లో అకాలంగా నిలిచిపోయింది. దీంతో 25 మంది ప్రయాణికులు అరగంట సేపు రైల్లో చిక్కుకుపోయారు. ఉదయం 5:15 రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ హైకోర్టు స్టేషన్ మీదుగా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం ప్రారంభ సమయంలో అండర్ గ్రౌండ్ మెట్రోలోని బ్లూ లైన్లో 2 బ్యాటరీలు పనిచేయలేదు. సాధారణంగా ఒక బ్యాటరీ పనిచేయకపోయినా బ్యాకప్ బ్యాటరీ సాయంతో రైలు ప్రయాణిస్తుంది. అయితే రెండింటిలోనూ సాంకేతిక లోపం ఏర్పడటంతో రైల్లో విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయి ప్రయాణికులు వెలుగులేక చీకటిలోనే ఇరుక్కుపోయారు. అక్కడి వారు రికార్డ్ చేసిన వీడియోలో ప్రయాణికులు హ్యాండ్ రైల్ పట్టుకుని బయట పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. రైలు నుంచి బయటపడి హైకోర్టు స్టేషన్ వరకు అంటే దాదాపు 500 మీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. ప్రయాణికులు వరుసగా క్యూలో నిలబడి టన్నెల్ ద్వారా జర్నీ కొనసాగించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్యాటరీలు ఫెయిల్ కావడం వల్ల జరిగిన అంతరాయాన్ని గుర్తించి పరిస్థితిని సరిచేసిన అధికారులు మెట్రో సేవలు తిరిగి సాధారణ స్థితికి వచ్చేలా చేశారు.